ఫోన్ కట్టేసాను. మీ ఫోన్ కట్టేసి మీరు చెప్పి నేనేసి ప్రతి ఇంటర్వ్యూలో మీరు 5 నిమిషాలకు ఒకసారి ఇలా అంటూ ఉంటారు అని వింటూ ఒక చెవాడు పడేసి అంటుంటారు. ఒక కంప్లైంట్ ఫస్ట్ నాకు చాలా మందికి ఉంది. ఓకే, అంటే అవతల మనిషి కంటే మీకు సెల్ ఫోన్ ఎక్కువ ఇష్టం? దానికి ఆన్సర్ మీరే ఇచ్చారు ఇందాక. ఎందుకంటే ఎప్పుడైనా మనం మాట్లాడుతున్నప్పుడు కానీ లేకపోతే ఏదైనా చేస్తున్నప్పుడు ప్రతి దాంట్లో అందరికీ ప్రయారిటీస్ ఉంటాయి. ఆ ప్రయారిటీలో డెఫినెట్లీ నా సెల్ ఫోన్ నా ప్రయారిటీ. నా సెల్ ఫోన్కి నాతో పని లేనప్పుడే నేను వేరే వాళ్ళ పనులు చేస్తాను, కానీ లేకపోతే అది ఉంటే మాత్రం దానికే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాను. అంటే 15-20 ఏళ్ల క్రితం ఈ ఇన్స్ట్రుమెంట్ లేకుండా మనుషులు బ్రతికారు, బాగా బ్రతికారు. వచ్చాక ఒక్కసారిగా అన్ని తారుమారైపోయి చకచకా జరిగిపోతున్నాయి. ప్రాణం కన్నా పదిలంగా దాచుకునేది సెల్ ఫోన్. యాక్చువల్గా మీరంటే మీ పార్ట్ ఆఫ్ ద బాడీ, మీకు కాలు చెయ్యి మొహం ఉన్నట్టే మీ చేతిలో సెల్ ఫోన్ బికమ్స్ ఎ పార్ట్ ఆఫ్ ద బాడీ. అంటే అంత ఇది వచ్చేసింది దానికి. చాలా లేకపోతే ఏదో లేనట్టే ఫీల్ అవుతుంది. అదే ఇంకోటి ఏంటి, దాంట్లో అందరికీ సీక్రెట్లు ఉంటాయి. ఇప్పుడు నా దగ్గర పనిచేసే ఒక డ్రైవర్ ఉన్నాడు. ఆయన 5 సంవత్సరాల నుంచి చేస్తున్నాడు, 5 ఎన్నో సంవత్సరాల నుంచి. అసలు నేను ఎప్పుడు తనతో మాట్లాడాను, ఆడు నాతో మాట్లాడు, అసలు అతను ఏంటో తెలియదు, సైలెంట్గా ఉంటాడు. నేను ఒకరోజు నా ఫోన్లో బ్యాటరీ అయిపోయి ఆడు ఫోన్ తీసుకున్నాను. ఏదో కొన్ని ఫోన్లు చేయాల్సి వచ్చాయి. గౌక్కు నేను కొన్ని మెసేజ్లు చూసాను, మెసేజ్లు కనిపించినాయి ఆడు చేసేయమాట. నేను చూసిన 2 నిమిషాల్లో ఆడికి పెళ్ళి అయింది, ఆడు ఇంకో అమ్మాయితో ఎఫ్ఐఆర్ ఉందని తెలిసిపోయింది. 3-4 మెసేజ్లు. అంటే సెల్ ఫోన్ వలన. సెల్ ఫోన్ లేకపోతే నాకు లైఫ్ ఇంపాసిబుల్. అది నాకు సంబంధించిన విషయం కదా, అది వేరే విషయం. అప్పుడు ఏంటి, సెల్ ఫోన్ మీ మొత్తం జీవిత రికార్డు ఒకటి ప్యారల్గా మెయింటైన్ చేస్తుంది. ఆ రికార్డు ఎవ్వరికి తెలియదు. ఒక అమ్మాయి, ఒక యాక్ట్రెస్ నాతో మాట్లాడతా ఇండస్ట్రీలో తనకు తెలిసిన ఒక చాలా పేరు, చాలా ప్రతిష్టం ఒక ప్రొడ్యూసర్ గురించి నాతో చెప్పింది. నేను కలవటానికి వెళ్ళాను, నాకు రోల్ ఇస్తా అన్నారు, కానీ నాకు కాంప్రమైజ్ అవ్వాలని చెప్పాను. నేను నమ్మలేకపోయాను. ఎందుకంటే తను నాకు పరిచయం ఉంది, ఆ పర్టికులర్ ప్రొడ్యూసర్. నిజం అన్న అంటే తనకు ఫోన్ చేసి, ఇప్పుడు నాకు ప్రూవ్ చేయడానికి ఫోన్ చేసి, ఆ ఫోన్లో తన వాయిస్ నాకు తెలుసు, కానీ పేరు కూడా చెప్పింది. నేను మొన్న మీ ఆఫీస్కి వచ్చినప్పుడు ఇలా అన్నీ మాట్లాడి మీరు ఇలాగా కానీ కాంప్రమైజ్ అవ్వాలని చెప్పారు కదండి, ఏంటి కాంప్రమైజ్ నాకు అర్థం కాలేదండి. అంటే మీకు తెలిసిందే కదండి, అందరికీ తెలుసు కదా కానీ నాకు తెలియదు ఎట్లా, నాకు అర్థం కావట్లేదు. అంటే ఏదన్నా మీరు డబ్బులు తక్కువ ఇస్తారా రెమ్యూనరేషన్? డబ్బులు బాగానే ఇస్తాను అదే. మరి ఇంకేంటి కాంప్రమైజ్? నా రోల్ తక్కువ అండి సినిమాలో. అంటే రోల్ అంటే హీరోయిన్ రోల్ కదమ్మా, హీరోయిన్ రోల్ తక్కువ ఎలా ఉంటుంది అంటే మరి ఇంకేంటండి, మీకు తెలుసు కదా, అర్థం చేసుకోవాలి, ఇంకా ఎంత విడమర్చి చెప్తాను అని. ఇదంతా స్పీకర్ ఫోన్లో వింటున్నాను నేను, ఈ కాన్వర్సేషన్ అంతా. ఓకే, అంటే నేను మీతో పడుకోవాలండి, అదా మీరు అనేది అని డైరెక్ట్గా అంటే అవునవును అంటే. అప్పుడు ఆయన చేసే సినిమాలో హీరో డైరెక్టర్ పేరు చెప్పి, వాళ్ళు కదా డిసైడ్ చేసేది, మీరు అలా చేస్తారని వాళ్ళేంటి చేసి వాళ్ళిద్దరిని తీసేస్తాను సినిమాలోంచి, వాళ్ళేంటి అట్లా టక్కని మాడారు. సరే అని నేను మళ్ళీ మాట్లాడతాను అని చెప్పి తను ఫోన్ కట్ చేసింది. కానీ ఇది పాయింట్ కాదు. పాయింట్ ఏంటంటే, కట్ చేసిన తర్వాత చెప్పిందను, ఇదంతా రికార్డ్ చేశాను ఇప్పుడు మా కాన్వర్సేషన్ అని చెప్పింది. ఇప్పుడు దాన్ని యూట్యూబ్లో డైరెక్ట్గా పెడితే దాని లీగల్ ఆస్పెక్ట్ ఏంటి అదేంటి అన్ని పక్కన పెట్టి, ఈయన వాయిస్ బయటకు వచ్చి హీరో డైరెక్టర్ పేరు వచ్చేసి అక్కడ ఆయనకు ఫ్యామిలీలో, ఇండస్ట్రీలోని, ఇక్కడ మీడియాలో మొత్తం అంతా ఇదంతా కేవలం ఒక సెల్ ఫోన్ ఎందుకు వాడతానంటే, సెల్ ఫోన్ ఏం చేస్తుందంటే, ఇద్దరు మాట్లాడుతున్నప్పుడు మీరు నేను తప్ప ఇంక వేరే ప్రపంచంలో లేదన్న ఫీలింగ్ క్రియేట్ చేస్తుంది. కానీ యాక్చువల్లీ ఎవరి ప్రపంచం ఎవరైనా ఉండొచ్చు. ఇంకొక నాకు తెలిసిన ఒక యాక్టరు, తను పెళ్ళికి బయట ఒక ఎఫ్ఐఆర్ ఒక అమ్మాయితో కాంప్రమైజింగ్ పొజిషన్లో ఉన్నప్పుడు అమ్మాయి సడన్గా ఫోన్ తీసి ఒక సెల్ఫీ చేసింది. ఇప్పుడు తను నాతో ఏమన్నాడంటే, ఇప్పుడు నేను గవ్వుకుని ఫోన్ లాక్కుని తీసేస్తే రూడ్గా ఉన్నట్టు ఉంటుంది, చేయలేకపోయినది. ఇప్పుడు నాకు టెన్షను, ఇప్పుడు నా ఫోటో అమ్మాయితో అలాంటి పరిస్థితుల్లో తన ఫోన్లో, అంటే అదొక టైం బాంబ్లా ఉంది, అది ఎప్పుడు పేలుతుందో తెలియదు, అది బయటకు వస్తుందా రాదా అనే భయంతో నేను ఇప్పుడు తనతో చాలా బాగా ఉంటున్నాను. తనతో ఇప్పుడు నేను ఎఫ్ఐఆర్ కట్ చేయబోట్లేదు, ఎందుకంటే నాకు భయం ఏంటంటే సెల్ ఫోన్, ఆ సెల్ ఫోన్లో ఉన్నది ఏమవుతుంది బయటకు వచ్చి అనే టెన్షన్.
సో అప్పుడు ఏంటి, సెల్ ఫోన్ అనేది ఒక కొత్త రకం జంతువు. అదొక అంతకుముందు దేవుడు క్రియేట్ చేయలేని ఒక పర్టిక్యులర్ కైండ్ ఆఫ్ ఏ క్రీచర్ అయిపోయింది అది. ఇప్పుడు సపోజ్ సెల్ ఫోన్ లేదనుకోండి, ట్రూ కాలర్ యాప్ లేదనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అమ్మాయి తెలీదు ఏంటి నంబరు ఎవరిదై ఉంటుంది తెలియదు, లోపల కొద్దిగా అప్పుడు ఇప్పుడు తెలిసిపోయి ఓహో అమ్మాయి ఎవరు అమ్మాయి, ఫలానా అమ్మాయి నాకు ఫోన్ ఉంది ఆల్రెడీ, నీ దగ్గర నంబర్ ఉంది, నువ్వు చెప్పావు, నువ్వు వెళ్ళి ఎవరితోవే నువ్వు అని పెద్ద సినిమాటిక్ డ్రామాటిక్ సీన్ ఏం అవసరం లేకుండా ఒక చిన్న మెసేజ్, నా మొగుడి నుంచి దూరంగా ఉండటానికి అంటే ఏం చెప్తుంది, నాకు తెలుసు నీ గురించి తన గురించి, ఇక్కడ నుంచి అన్న ఒళ్ళు దగ్గర పెట్టుకుంటే ఒక వార్నింగ్ ఇచ్చింది అక్కడ. సో నేరుగా చెప్పలేని అన్ప్లెజెంట్ విషయాలు ఆఫ్ కోర్స్ అదైపోయి నెక్స్ట్ ఇక్కడ వీడితో చెప్పకపోవడం అనేది ఇంకా పెద్ద ఎఫెక్ట్ అయిపోయింది. ఇప్పుడు వీడికి చెప్పలేదు కాబట్టి వీడు ఆ టాపిక్ లేపలేడు, కానీ అట్ ద సేమ్ టైం వాడి మైండ్లో తెలిసి ఏంటంటే తనకు తెలుసు, ఎందుకంటే ఆ అమ్మాయి చెప్పింది నాకు ఇలా మెసేజ్ వచ్చిందని. సో పాయింట్ ఏంటంటే ఇట్ ఈస్ ఫెసిలిటేటింగ్, ఇట్ ఈస్ సాల్వింగ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్, ఇట్స్ ఆల్సో క్రియేటింగ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. అందుకే మీకు సెల్ ఫోన్ అంటే అంత ప్రేమ అన్నమాట.